తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. నేను ఒకటి చెప్పాలన్నా రేవంత్ అన్న, వాళ్ళు అట్లా చేసిరు కాబట్టి నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు ముఖ్యమంత్రి పీఠం మీద. దయచేసి ఈ వీడియో రేవంత్ రెడ్డి గారికి పోయేదాకా కూడా షేర్ చేయండి. వాళ్ళు అట్లా చేసిరు కాబట్టే ప్రజలు నిన్ను నమ్మి మార్పు తెస్తావని నమ్మి 3 రంగుల జెండా బట్టి సింహమోలే వచ్చినాడు అని చెప్పి పాటలు పాడుకుంటా, డాన్సులు చేసుకుంటా, చిందులు దొక్కుకుంటా, మా రేవంత్ అన్న వచ్చిండు మాకేదో చేస్తాడని చెప్పి కాలర్ ఎగరేసుకొని కార్యకర్తలతో సహా ప్రజలతో సహా నీకు ఓట్లేస్తే, ముఖ్యంగా మా నిరుద్యోగులు ఆ 2% ఓట్లు ఎవరి వల్ల వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి? 100కి 3 మా నిరుద్యోగుల వల్లనే వచ్చినాయి, మా విద్యార్థుల వల్లనే వచ్చినాయి. అటువంటి విద్యార్థుల ఘోషకే నువ్వు కారణమైనవు. వాళ్ళట్లా చేసిరనే కదా రేవంత్ అన్న నిన్ను తీసుకొచ్చి పెట్టింది. ఇదే ప్రతిపక్షంలో పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు, టిపిసిసి అధ్యక్షుడుగా మీరు ఉన్నప్పుడు మీరేం మాట్లాడినారు? ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడిండో అప్పుడు కూడా మీరు అదే మాట్లాడిండ్రు. వేయడానికి కాదు, పర్యావరణం డ్యామేజ్ చేయద్దు, ఎన్ని మాటలు మాట్లాడిండ్రు రేవంత్ అన్న. మరి పీఠంలోకి రాకపోయినా గజని బ్రదర్ ఆఫ్ రజనీ అయిపోయినరా? మర్చిపోయినరా? వాళ్ళట్లా చేసిండ్రు కాబట్టి రేవంత్ అన్న ప్రజలు వాళ్ళని నమ్మకుండా ఈసారి కాంగ్రెస్కి అధికారం ఇద్దాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసిర్రు. మీరు ఏం నిలబెట్టుకున్నారు మీ ముఖ్యమంత్రి పదవిని? ఏం చేసి ఒక్క మార్క్ చెప్పండి. ఈ మధ్య ఏదో బెట్టింగ్ యాప్స్ మీద కూడా పడ్డారు. ఇది కాకుండా బెట్టింగ్ యాప్స్ మీద పడ్డారు. అది సజ్జనార్ గారి కేసు తోటి వెలుగులోకి వచ్చింది, గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది. ఓకే, ఇంకేముంది? ఇంకేం చేసినారు? మేనిఫెస్టోల గురించి మాట్లాడుకుంటే 46 జీవో గురించి మాట్లాడితే ఇప్పుడు Group 1 ఉద్యోగాలు అమ్ముకున్నట్టే కదా. ఏ నిరుద్యోగులైతే ఎవడైతే వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున బస్సులు వేసుకొని మరి బస్సు యాత్ర చేసిండో, ఇదే అక్కునూరి మురళీ సారు వాళ్ళ ఎంబడి తిరిగిండో, ఇప్పుడు అక్కునూరి మురళీ సార్ ఎందుకు మాట్లాడరు? Group 1లో అవకతవకలు జరిగితే ఇదే అక్కునూరి మురళీ సారు ఎందుకు మాట్లాడు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడు? తెలియదా మీకు? రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి తెలియకుండా ఏం జరగదు కదా, ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఏం జరగదు కదా. మా మీద పెట్టే నిఘాలు Group 1 మీద ఎందుకు పెట్టారు మీరు? విత్ ప్రూఫ్స్ దొరికిపోయినారు కదా, ప్రూఫ్లు సాక్ష్యాలతో సహా దొరికిపోయినారు కదా రేవంత్ రెడ్డి గారు. వాళ్ళట్లా చేసినారు కాబట్టే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీరేం చేస్తున్నారు? మీరు కూడా గదే చేస్తున్నారు కదా. ఇదేమైనా కాంపిటీషనా? అరే నువ్వు తెలంగాణను దోచుకున్నావు, నేను కూడా దోచుకుంటా, నేను ఇంకెక్క దోచుకుంటానన్నా ఏదైనా రాజకీయంలో కాంపిటీషన్ పెట్టిరా? స్టేట్ 1st ర్యాంకు, స్టేట్ 2nd ర్యాంకు, దోచుకోవడంలో స్టేట్ 3rd ర్యాంక్ రావాలని చెప్పి అట్లనే కనబడుతుంది. మీరు అన్నారు, మేము ఏకీభవిస్తాం. వాళ్ళు పర్యావరణాన్ని ప్రేమించిండ్రు, వాళ్ళు మొక్కలను నాటిండ్రు. ఆ మొక్కలు నాటడంలో కూడా జోగులపల్లి సంతోష్ కుమార్ స్కామే ఉన్నది. మొక్కలు నాటడంలో కూడా స్కామే ఉన్నది జోగులపల్లి సంతోష్ రావుది, బరాబర్ ఉన్నది. వాళ్ళు ఏమి ప్రేమికులు కాదు. చాలా దగ్గర విధ్వంసాలు జరిగినాయి, డ్యామేజ్లు జరిగినాయి, చెట్లు నరికిరు. అందుకే కదా అయ్యా బాబు నిన్ను తీసుకొచ్చినాం మేము ముఖ్యమంత్రిగా. మరి మీరు కూడా చేసేది గదే కదా. మరి ఇప్పుడు మిమ్మల్ని కాదని ఇంకోరిని తీసుకురావాలి ముఖ్యమంత్రిగా. ప్రతి ఒక్కరు వచ్చి మోసం చేసుకుంటూ పోతా ఉంటే, తెలంగాణను దోచుకొని పోతా ఉంటే, జీవితాలతో ఆడుకుంటా ఉంటే మరి ఇంకెవరిని తీసుకురావాలి? ఏ రాజకీయ నాయకుడిని నమ్మాలి? ఏ పార్టీని నమ్మాలి? పోనీ బీజేపీని నమ్ముదామా అంటే వాళ్ళు ఎవరు ప్రశ్నిస్తలేరు. బీజేపీలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవడో అర్థం కాదు. అధ్యక్ష పదవి ఈయనకే ఇన్ని రోజులు పడుతుంది మా బీజేపీ వాళ్ళకు. ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? Group 1 గురించి ఒక్కని ఇవ్వపోయింది ఇప్పుడు మాట్లాడిన వాళ్ళని. ఎవరు మాట్లాడట్లే, మరి ఇంకోరు రావాలి. దీనికి సమాధానం చెప్పండి దయచేసి రేవంత్ రెడ్డి గారు.